బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ యువనేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ఈయన పార్టీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వర్గం 75% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటారు. సొంత రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలని భావించిన చిరాగ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమకు బీహార్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పదే పదే చెప్తూ ఎన్నికల ప్రచారం సాగించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పటికీ బీహార్ ఎన్నికలకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. చిరాగ్ పాస్వాన్ ఎంత దృష్టి పెట్టి ఎన్నికల ప్రచారం చేశారో అనుకున్నట్లుగానే లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వర్గం 28 చోట్ల పోటీ చేసిన 21 చోట్ల విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన చిరాగ్ పాస్వాన్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి భారీ విజయంలో కీలక భూమిక పోషించింది. ఒకప్పుడు తండ్రి నెలకొల్పిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్ వరుస ఎన్నికల్లో సత్తా చాటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. రెండు 2020 ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతిస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో కీలక భూమిక పోషించారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ 2020లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత చిరాగ్ పాస్వాన్కు బాబాయ్ పశుపతి కుమార్ పరాస్తో విభేదాలు వచ్చాయి. ఆ పార్టీ ఎంపీలు సీట్లు ఫిరాయించడంతో నాటిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. దీంతో 2021లో ఎల్జేపీ రామ్ విలాస్ పేరిట కొత్త పార్టీని నెలకొల్పారు. బాబాయ్ నుంచి గట్టి ఎదురు దెబ్బతిన్న చిరాగ్ పాస్వాన్ను తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. యువ బీహారీ అంటూ ప్రజలకు చేరువయ్యారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనను దళిత నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకున్నారు. అదే బీహార్లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ను సాధించడమే కాకుండా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో 28 చోట్ల పోటీ చేసిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ ఆర్వీ 22 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతోంది. 75% స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తోంది. కొందరైతే ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేన విజయంతో పోలుస్తున్నారు. 2029 ఎన్నికల్లో మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమంటూ తన విధేయతను చాటుకున్నారు. అదే సమయంలో బీహార్లో తనను అత్యున్నత స్థానంలో చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారంటూ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీకి సీట్ల పంపిణీలో 29 స్థానాలు దక్కాయి. అయితే ఆ పార్టీ 28 స్థానాల్లో మాత్రమే పోటీకి దిగింది. ఎల్జేపీ అభ్యర్థులు 29 స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికీ ఒక నియోజకవర్గంలో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 28 స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఈసారి ఎల్జేపీకి ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గరిష్టంగా 19 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు ప్రకటించాయి. కానీ అనూహ్యంగా 22 చోట్ల గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఎక్కువ స్థానాలు గెలిచిన చిరాగ్కు ఎన్డీఏలో ప్రాధాన్యం పెరుగుతోంది. ఆయన డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా రావచ్చనే అంచనాలు ఉన్నాయి.